హలో హలో గైస్, గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు నీవి నివిశాం పెళ్లి పెళ్లి పుస్తకం. పుస్తకం. ఇవాళ సండే అండ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్లో ట్రావెల్ వ్లాగ్స్ చూశారు. కొన్ని అమ్యూస్మెంట్ పార్క్స్లో ఉన్న ధైర్య సాహసాలు కూడా మీరు చూశారు. సో మరి చూస్తే ఇవాళ కామెంట్ చేయండి ఎలా ఉంది అని. యా సో ఇవాళ ఏం చేద్దాం? సండే కదా, ఏదైనా స్పెషల్ కుక్ చేసుకుందామా? చేసుకుందాం. ఏం ఏమంటారు? చేసుకుందాం అంటావు? నాకైతే చాట్ క్రేవింగ్స్ వస్తున్నాయి బాగా. సో చాట్ అనగానే మనకు గుర్తొచ్చేది పానీపూరి, నెక్స్ట్ సమోసా చాట్. చేసుకుందామా? ఖచ్చితంగా చేసుకుందాం. మీకు తను చూపిస్తాం. చేస్తుంది, మీరు చూడండి. మనం బండి స్టైల్లో సర్వ్ చేద్దాం. ఏమంటారు? కమ్ లెట్స్ గో. సో వంట అనగానే పద్ధతి ఇంపార్టెంట్ అనమాట మనకి. సో అందుకనే ఇద్దరం అప్రోచ్ చేసుకున్నాం. సో లెట్స్ స్టార్ట్. సమోసా చాట్కి కావాల్సింది ఏంటో తెలుసా మీకు? సమోసాలు. ఫస్ట్ ఏంటంటే కోర్స్ ఆలు కావాలి, ఆలు సమోసా కాబట్టి. సో ఆలు ఇక్కడ ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం సమోసాకి మైదా పిండి కలుపుకుందాం. మైదా పిండి వేసేసుకుని దానిలో కాస్త ఉప్పు జల్లేసి అండ్ నెక్స్ట్ వామ్ వేసుకుందాము. మీరు ఎంత మైదా పిండి తీసుకుంటారో దానికి తగ్గట్టుగా వామ్ వేసుకోవటమే. కొంచెం బటర్ యాడ్ చేస్తే బెటర్ అన్నమాట. సో అది సంగతి. బాగా పిసికి చివరికి ఈ కన్సిస్టెన్సీ అనమాట. కొంచెం గట్టిగా రావాలి ఆలు సమోసాకి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకోవడమే. అండ్ పక్కన పెట్టేసుకోండి. ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఎక్సలెంట్గా వస్తుంది. ఇప్పుడు పొటాటో స్టఫింగ్ కావాల్సింది ఏంటంటే ఆనియన్స్, జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి, మ్యాష్డ్ పొటాటో, కొంచెం ఫ్రోజన్ పీస్ తీసుకున్నాను, జీరా, పసుపు, పచ్చిమిరపకాయలు, కాజు వేస్తే కొత్తిమీర అనమాట. ఇప్పుడు ఆయిల్ కాగింది. సో కొంచెం జీలకర్ర, దెన్ కాజు వేసుకొని కొంచెం వేగాలి. ఆ కాజు అనేది రెడ్డిష్ బ్రౌన్లోకి వచ్చేసిన తర్వాత మనం ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసేయాలన్నమాట. ఇప్పుడే వాసన వచ్చేస్తుంది. మ్యాష్డ్ ఆలు వేసేస్తాను. వేసేసి బాగా కలిపేసుకోవడమే. సో మనకి సమోసాలోకి కావాల్సిన స్టఫింగ్ రెడీ అయిపోయింది. వాసన ఇప్పుడే గుప్ 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 అని కొడుతుంది. సో దాంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేస్తే ఇంకా డిష్ అవుట్ చేసేసి. ఎంతమందికి ప్రియా పచ్చడి సాంగ్ గుర్తుంది? ఇదివరకు ఈటీవీలో వచ్చేది. నోరూరించే గుమగుమలు ప్రియా ప్రియా అని. అలానే ఇక్కడ కూడా గుమగుమలు వస్తున్నాయి. సూపర్ కదా. మరి సమోసాలు రెడీ చేసేసుకున్నాం. ఎందుకు రెడీ చేసాం? చాట్ కోసం రెడీ చేసాం. సో చాట్ కోసం కావాల్సినవి ఏంటంటే నిన్న నానబెట్టుకున్న చెప్పు బఠానీలు. నిన్న రాత్రి నానబెట్టాను, దెన్ ఉడకబెట్టాను అనమాట కుక్కర్లో. ఇవి చూసారా, కొంచెం మ్యాష్ చేసి, కొన్ని మ్యాష్ చేసి ఉండాలి, కొన్ని ఇలా ఉండాలి అనమాట. రౌండ్గా కొన్ని మ్యాష్ చేసి అట్లా ఉండాలి. దెన్ 3 టమాటాస్ తీసుకున్నాను. 3 టమాటాస్, 3 చిల్లీస్, కొత్తిమీర కలిపి పేస్ట్ లాగా చేశాను. దెన్ ఆనియన్, మ్యాష్డ్ పొటాటో ఒకటి, జీరా, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, గరం మసాలా, అంతే. వేడెక్కింది తర్వాత లైట్గా జీరా, దెన్ ఆనియన్స్. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, 3 టమాటోస్ తీసుకున్నాను. మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి, ఇంకా అవన్నీ ఇన్వైట్ చేయలేదు కాబట్టి. జోకు. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఇంట్లోనే ఫ్రెష్గా ఉంటుంది. ఎగ్జాక్ట్.
బై సైడ్ పానీపూరికి రెడీ చేసేసుకున్నాం. ఇది మ్యాష్డ్ పొటాటో, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేయకూడదు, చాట్ మసాలా వేయాలి, అప్పుడే చటపటా టేస్ట్ వస్తుంది. సో ఇది బాగా మగ్గిపోయింది చూసారా, ఇలా బాగా మగ్గిపోయాక కొంచెం వాటర్ వేసేసుకుందాం. ఓకేనా, వాటర్ వేసుకొని తగినంత చూసుకుంటూ, కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ కలుపుకోవాలి. వాటర్ కలిపాక దీంట్లో మ్యాష్డ్ పొటాటో వేసేయాలి. ఇలా బాగా మ్యాష్ చేసిన పొటాటో వేసేసుకొని, ఇందాక కొంచెమే ఉప్పు వేసాం కదా, సో ఇప్పుడు కొంచెం ఉప్పు పడుతుంది ఈ టైంలో. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని సో వాటర్ పోసేసుకున్న తర్వాత గరం మసాలా, చాట్ మసాలా కూడా వేయాలన్నమాట. ఇదే ఇప్పుడు టేస్ట్ వస్తుంది మనకి. దెన్ మనం నానబెట్టుకున్న బఠానీలు, నానబెట్టి ఉడకబెట్టుకున్న కలిపేసుకుందాం. ఇవన్నీ వేసాక మూత పెట్టేసి మగ్గించేసుకుందాం. గ్యాప్లో సమోసాలు ఒత్తేసుకుందాం పదండి. కొంచెం ఇది గ్రీజ్ చేసుకోవాలి. మనం చపాతీలు ఒత్తుకున్నట్టు పొడిపిండి వేయకూడదు. సో దానికోసం గ్రీజ్ చేసుకుంటే ఇది ఈ బాల్స్ ఇలా బాల్స్గా చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు దీన్ని ఒత్తేసుకుందాం. సో చపాతీలు ఒత్తుకున్నట్టే, కానీ కొంచెం సన్నగా ఒత్తుకుంటే బెటర్ అనమాట. ఒత్తుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట. తిన్నగా ఉండాలి ఇవి. సో దట్ క్రిస్పీగా కదా, ఇంత తిన్నగా రావాలి. సో క్రిస్పీగా వస్తాయి అప్పుడు. ఓకే, సూపర్. వేడివేడిగా మన సమోసాలు రెడీ. దాంతోపాటు చాట్ కూడా ఆల్మోస్ట్ రెడీ. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి దగ్గరికి వచ్చేస్తే ఎస్, మన చాట్ కూడా రెడీ అనమాట. పానీపూరి పానీ చేసుకుంటున్నాము. ఒక చిన్న ఇంచ్ జింజర్, దెన్ హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, కొత్తిమీర అండ్ ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. దెన్ లెమన్ వాటర్. దీనికి కావాలి చింతపండు అయినా వేసుకోవచ్చు, కానీ లెమన్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి, ఎప్పుడు ట్రై చేయకపోతే లెమన్ వేసుకుని. కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తాం. గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ అలా నీళ్ళల్లోకి వేసేయాలన్నమాట. సో ఇప్పుడు కొంచెం చాట్ మసాలా మీ టేస్ట్ బడ్స్కి తగ్గట్టుగా వేసుకోండి. అండ్ దాంతోపాటు పానీపూరి మసాలా కూడా వేసుకోవాలన్నమాట. పానీపూరి మసాలా వేసుకొని ఎగ్జాక్ట్లీ దాని మీద €1 అని ఉంది కదా, అంతే కాస్ట్. 1.49. ఒక సగటు మధ్యతరగతి వాడు ఎలా బతుకుతాడో ఏంటో జర్మనీలో. సో పానీపూరి మసాలా కూడా వేసేసుకుంటున్నాం. ఇప్పుడే ఈ వాటర్ టేస్ట్ చేయడం జరిగింది. కాస్త జీరా పౌడర్ వేసుకుంటే చట్పటా ఫీలింగ్ కోసం, అంతే. అది వేసుకుంటే ఇంకా చాలా బండి స్టైల్ వస్తుంది. చింతపండు బదులు మీరు నిమ్మకాయ యూజ్ చేశారంటే ఇంకా అద్దరిపోతుంది. మన బండి స్టైల్ పానీ రెడీ. ఇక్కడ నివి నా కోసం ప్రేమతో సమోసా చాట్ ప్రిపేర్ చేస్తోంది. ముందుగా 2 సమోసాలు తీసుకుంది, దాన్ని చాట్ పాట్ అని విడదీసింది మొత్తం. ఆ తర్వాత దాని మీద అలా చాట్ని పరిచేసింది, సమోసాలు కనపడకుండా. కాస్త ఉల్లిపాయలు తగిలించింది దానికి. అండ్ పానీపూరి పూరీస్ బ్రేక్ చేసి దానిపైన వేసింది అనమాట. మనకి కార్న్ఫ్లాక్స్ వేస్తారు కదా, అలా పూరీస్ అనమాట. ఫ్యాంటాస్టిక్. కాంట్ వెయిట్. చెప్పండి, సమోసా చాట్ టేస్టింగ్ టైం.
వెరీ గుడ్, సూపర్గా ఉంది, అదిరిపోయింది. బయట స్టైల్ వచ్చిందా? ట్రై చేయొచ్చా అందరూ? ఆఫ్ కోర్స్ ట్రై చేయొచ్చు. స్ట్రీట్ స్టైల్ పానీపూరి చేద్దాం. ఫస్ట్ కాస్త ఇదేసి, దాంట్లో ఇదేసి స్టఫింగ్, తర్వాత దీన్ని ఇలా ముంచి. నివి రియాక్షన్ అయితే ప్రైస్లెస్, మీరే చూడండి ఎంత బాగుందో. అలా మా సండే బ్రంచ్ కైండ్ ఆఫ్ లంచ్ అనమాట. సో అలా అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నివి శామ్ పెళ్లి పుస్తకం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బాయ్.